టాలీవుడ్లో అగ్ర హీరోలుగా ఉంటూ వచ్చారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీళ్లలో ఎవరి సినిమా రిలీజ్ అయినా ఫ్యాన్స్ కోలాహలం, కలెక్షన్ల ప్రవాహం కామన్. అయితే చిరంజీవి 150 సినిమాలు, బాలయ్య 100 సినిమాలు కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ అరుదైన మైల్ స్టోన్కి అతి చేరువలో ఉన్నాడు నాగార్జున. అయితే తన 100వ సినిమా ఏది అనేది తనే డిసైడ్ చేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తను గెస్ట్ రోల్ చేసిన సినిమాలు, వాయిస్ ఓవర్ అందించిన సినిమాలు కౌంట్లోకి రావన్నాడు. ఇక వరుస హిట్స్తో మంచి ఫామ్లో ఉన్న నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ ప్రీ రిలీజ్ బిజినెస్తోనే షాక్ ఇచ్చింది. మొత్తంగా 47 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ డివోషనల్ ట్రీట్లో సాంగ్స్, ప్రోమోస్ అన్నీ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో బయటి సినిమాలని, పెద్ద సినిమాలని కొన్ని ఈటీవీ రంగంలోకి దిగి ఏకంగా 12.5 కోట్లకు ఓం నమో వెంకటేశాయ శాటిలైట్ రైట్స్ తీసుకుంది. ఎంతో హైప్ ఉన్న చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 శాటిలైట్ రైట్స్ 13 కోట్లు కాగా కేవలం 50 లక్షల తక్కువతో సెకండ్ ప్లేస్లో నిలిచాడు నాగ్. కెరీర్లో పీక్ స్టేజ్ సక్సెస్ చూస్తున్న నాగార్జున సినిమాల పరంగా మామూలు షాకులు ఇవ్వట్లేదు. సరికొత్తగా ఉంది.